వేడివేడి చికెన్ పకోడీ తినాలనిపిస్తుందా? మరెందుకు ఆలస్యం, ఇలా ట్రై చేయండి. నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. అందులో సరిపడిన ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ క్రిస్పీ కోసం బియ్యపు పిండి వేశాను. ఇవన్నీ బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. తర్వాత నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మరసం కూడా వేశాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి బాగా మ్యాగ్నేట్ చేశాను. బాగా ఆయిల్ హీట్ ఎక్కినాక మనము ఈ పీసెస్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. వేడివేడి చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.